స్వామి, తమరు నారాయణ మంత్రాన్ని ఎందుకు జపిస్తున్నారు? నేను ఎల్లవేళలా శ్రీహరినే ధ్యానిస్తూ ఉంటాను. కానీ తమరు, నారాయణుడు, బ్రహ్మదేవుడు త్రిమూర్తులు కదా, సరి సమానులే కదా. బ్రహ్మ జీవనాన్ని సృష్టిస్తాడు, జననం జరుగుతుంది. విష్ణు ఆ జీవనాన్ని పరిపాలిస్తాడు. నేను లయం చేస్తాను, అంటే మృత్యువు ప్రసాదిస్తాను. ఏదైనా సంఘటన సంభవిస్తున్నప్పుడు దాని గురించి సంపూర్ణంగా తెలియడం సాధ్యపడదు. ఆ సంఘటనానంతరమే సర్వస్వం స్పష్టంగా అవగతమవుతుంది. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దాని వెనుక అర్థం ఏమిటనేది. అంటే బ్రహ్మదేవుడు సృష్టికి అధిపతి అయినప్పటికీ సృష్టిని పాలించలేడు. తనకి మృత్యు